హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ డేరింగ్ డాలీ అండ్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే మష్రూమ్ కర్రీ. మష్రూమ్స్ ఏంటి చేస్తుంది ఇందు అనుకుంటున్నారా? ఈ మష్రూమ్స్ని కొంతమంది తెలియక నార్మల్గా కట్ చేసేసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని వండేసుకుంటారు. కానీ దానిపైన ఉన్న పొట్టు ఉంటుంది కదా, అదైతే బాగా క్లీన్ చేసుకుని అయితే మనం కర్రీ అనేది వండుకోవాలంట. లేకపోతే కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుందంట ఆ పొట్టు వల్ల. నాకైతే తెలిసింది, మీకు కూడా తెలుస్తుందని నేనైతే ఈ విషయం షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను నా స్టైల్లో నాకు వచ్చిన విధంగా మష్రూమ్ కర్రీ అయితే వండుతున్నాను చూడండి. ముందుగా మనకు కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసేసి పెట్టేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ గ్యాస్ వెలిగించుకుని దాని మీద కడాయి పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేనైతే స్పైసెస్ కోసం కొన్ని స్పైసెస్ అంటే పిల్లలకి బాగా స్పైసీగా ఉంటే తినలేరు కదా అని ఏదో వేసాను, నా పేరుకి 2 వేసాను. మీరైతే బాగా స్పైసీ కావాలంటే బిర్యానీలో ఉండే స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చు. తర్వాత నేను ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత పసుపు అలాగే ఉప్పు కూడా వేసాను. ఉప్పు ఎందుకు ఇంత తొందరగా వేసేస్తానంటే మనకి టైం లేదు, స్కూల్కి లంచ్ బాక్స్ అవి పెట్టాలి కదా, అందుకని ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయని ఉప్పు అయితే వేసేసాను. వేసి కాసేపు ఉండి అటు ఇటు తిప్పాను. ఉల్లిపాయలు అయితే ఆల్మోస్ట్ మగ్గిపోతూ ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ప్రతి కర్రీలోనూ కరివేపాకు అయితే వేస్తాను. ఎందుకంటే మా ఇంట్లో కరివేపాకు చెట్టు అయితే ఎప్పుడు బాగా కాస్తూ ఉంటుంది. సో ప్రతి కర్రీలోనూ టిఫిన్స్లోనూ అన్నిటిలోనూ కూడా కరివేపాకు అనేది వేస్తూ ఉంటాను. ఎందుకంటే మనం నార్మల్గా తినాలంటే ఎలాగా తినలేము, పిల్లలైతే ముందే తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. సో అందుకే నేనైతే ప్రతి కర్రీలోనూ వేస్తాను, హెల్త్కి కూడా మంచిది కదా అని. సో కరివేపాకు అలాగే టమోటాలు వేసాను. వేసి అయితే బాగా మగ్గనిచ్చాను. అవైతే మగ్గుతూ ఉన్నాయి. నెక్స్ట్ బఠానీ కూడా వేసుకున్నాను. బఠానీ వేసుకున్న తర్వాత మనం ముందుగానే నైట్ అవి క్లీన్ చేసుకుని మష్రూమ్స్ అనేవి బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో అవి కూడా వేసేసుకున్నాను. మష్రూమ్స్ అందుకే కొంచెం ఐస్ కట్టేసినాయి, అవి ఇంకా వదలలేదు ఐస్ అనేది, అలానే వేసాను మనకి టైం లేదని. సో నెక్స్ట్ అవి వేసి కొంచెం తిప్పి తర్వాత కారం, మనకి సరిపడగా కారం వేసుకుని తర్వాత అయితే వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇలా వాటర్ వేసిన తర్వాత అటు ఇటు తిప్పి మూత అయితే పెట్టేసుకుని ఒక 7 minutes అయితే మగ్గించుకున్నాను. అది మగ్గిన తర్వాత మరొకసారి మూత తీసి చూసాను. మన కర్రీ అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టే. ఈ కర్రీలో మనం ముందుగా శుభ్రం చేసుకున్న కొత్తిమీర అయితే చల్లుకున్నాము, ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర చల్లుకుంటే. కొత్తిమీర చల్లుకుని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ధనియాల పౌడర్ అనేది ఉంటే అది కూడా కొంచెం వేసుకున్నాను. అంటే మష్రూమ్ ఎగురు కదా, మసాలా వేసుకుంటే బాగుంటుందని మసాలా అయితే వేసుకుని అటు ఇటు తిప్పాను. కాసేపు అలా ఉంచి బాగా దగ్గరికి ఎగరనిస్తే నూనె అనేది కర్రీలో పైకి తేలుతుంది. అంటే వాటర్ అంతా ఇంకిపోయి నూనె అనేది పైకి తేలుతుంది. సో అప్పుడు కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. సో అంతేనండి, మన మష్రూమ్ అండ్ బఠానీ కర్రీ ఎలా ఉంది? టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.